చెప్తానే ఉన్నాం మంత్రి కొండా సురేఖకు ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నడుమిట్ల పచ్చి నీళ్ళు పోసిన పెట్రోల్ కంటే ఎక్కువ మండుతున్నదని హాగో అది అలా మళ్ళా బయట పడ్డది. అసలు లెక్కకైతే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు మేడారం దర్శనం చేసుకోవాలి కడమ మంత్రులు ఎవరన్నా అడిగిపోతే, కానీ మంత్రులు సీతక్క పొంగులేటి ఇద్దరు కలిసి సమ్మక్క గద్దెల కాడికి పోయి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ పనులు పరీక్ష పట్టి చూసిండ్రు. అట్లనే సమ్మక్క సారలమ్మ గద్దెలకు మొక్కుకున్నారు. సీతక్క తల్లులకు చీరలు బంగారు బుట్టలు ఎట్టుకొని పొంగులేటెంట నడిచింది. తర్వాత పూజారి బొట్లు పెట్టి పూజ చేసిండు. అంత మంచిగానే ఉన్నది కానీ దేవాదాయ శాఖ మంత్రిని కాదని వీళ్ళు పోయి అక్కడ పనులను పరిశీలించుడేంటి అంటే పొంగులేటికి కొండా సురేఖకు వసుకుతలేదు అనేది నిజమే కదా. మేడారం డెవలప్మెంట్ టెండర్లు పొంగులేటి దక్కించుకొని కొండా సురేఖ కోపం తెప్పించి పంచాయతీ మోపు చేసింది అన్నట్టే కదా. అందుకే కావచ్చు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు చేస్తున్నారు మంత్రులు. మంత్రి పొంగులేటి కొండా సురేఖను లెక్క చేయకుండా మేడారం వచ్చిండు. నువ్వు ఎంత ఎత్తెగిరినా ఆఖరికి దేవాదాయ శాఖ మంత్రినైనా నా దగ్గరకు వస్తావన్నట్టు కొండా సురేఖ ఓకుంటున్నది కావచ్చు. ఈ లొల్లి చూస్తుంటే లోపల కోపాలు బాగానే ఉన్నట్టు కొడుతున్నది. ఈ లొల్లి ముదిరితే కాంగ్రెస్ సర్కార్ పరువు పాకాల చెరువులు కలిసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా లొల్లిలు మధ్యవర్తులు ఎవరైనా తేల్చాలి, లేకుంటే కాంగ్రెస్ సర్కార్ ఇజ్జతు పోవుడు ఖాయమని అంటారు. మరి చూడాలి ఈ పంచది ఎంత దూరం పోతుందో, రువ్వడిగా పోతుందో, నడిమిట్లు ఏమన్నా టక్కర్ అవుతుందో, లేకుంటే స్పీడ్ బ్రేకర్లు పడి శాంతిస్తారు. రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉన్నా రాంగ్ రూట్లనైనా సరే అంబులెన్స్ ఓనికే తావియ్యాలి అంటారు పబ్లిక్. కానీ గవి ఉత్తమ ఆటలే ఇప్పటి ఉరుకులు పరుగులు జీవితం గడుపుతున్న జనాలకు ఓ చెప్పుమంటే ఇంత పొడుగుతా చెప్తారు కానీ పాటిచ్చుట్ల మాత్రం ఏక్ నంబర్ ఉన్నారు మన హైదరాబాద్ పబ్లిక్. చూడండి వారే వా ఎంత కైండ్ హార్టెడ్, ఎంత మంచి మనసు. అసలు జనాలకు అవతల మనిషి పానాలంటే గింత ఇలువ ఉందా? ఇంత ఆలోచిస్తారా పక్కన పానం గురించి? ఏంది పిల్ల ఆడున్న వీడియో ఏంది, నువ్వు మాట్లాడుతుంది ఏంది అనే కదా. మరి ఇంకేం చెప్పమంటారు చెప్పుండ్రి జనాల గురించి. ఎంతసేపు మేం జల్ది పోవాలి మేం ముందుగాల పోవాలి అనే ధ్యాస తప్పితే అరే మనకు 5-10 నిమిషాలు లేట్ అయితే మాయే మొదలు అంబులెన్స్ కు తావిద్దాం, లోపటున్న మనిషి పానం ఎట్లుందో అని ఆలోచన చేసే నాదుడే కరువైంది ఇవాళ రేపు అని ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. ఇదే ఆఫీస్ టైమింగ్ కో లేకుంటే సాయంత్రం అందరు ఇళ్లలోకి పోయేటప్పుడు కూడా కాదు. మిట్ట మధ్యాహ్నం ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుంచి పంజగుట్ట నడమ ట్రాఫిక్ ఇంత ఘోరంగా ఉంది. మరి ట్రాఫిక్ వాళ్ళన్నా ఉండి కంట్రోల్ చేసి ఇక అంబులెన్స్ కు తావిప్పిస్తారేమో అనుకుంటే అలా ఏమూలకున్నారు. జనాలన్నా జర సహకరిస్తారు అంటే సాందు దొరికితే చాలు ఈనాళ్ళకు దూసుకపోతా ఉన్నారు. అట్లా తయారైంది లోకం. ఏమంటాం ఇక చెప్పుండ్రి మీరే.